వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనబడినటువంటి భక్తుడు దేవుడు తన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలను జరిగించారు. సౌలు దావీదును చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దావీదు సౌలుకు దొరకకుండా పారిపోతూ ఒక గుహలో దాక్కున్నారు. అయితే సౌలు గారు కూడా దావీదును తరుముతూ అదే గుహ దగ్గరకు వచ్చారు. ఆ గుహ బయట సౌలు గారు ఉన్నారు, గుహ లోపల దావీదు ఉన్నారు. అటువంటి సమయంలో ఆ గుహలో నుండి దావీదు సౌలుకు దొరకకుండా సౌలు చేతిలో నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు ఈ 57వ కీర్తనను రాశారు. ఆయన ఈ కీర్తనను రాస్తూ, దేవా నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించండి, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నేను ఆపదలలో ఉన్నాను. సౌలు రాజు నన్ను చంపాలనుకుంటున్నాడు, నన్ను తరుముతూ ఉన్నారు. అయ్యా, ఆయన చేతిలో నేను పడకుండా నేను నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు అయ్యా నీ రెక్కల చాటున నేను ఉంటాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్న ఆపదలలో నుండి, శ్రమలలో నుండి, సమస్యలలో నుండి, ఈ వైరస్ నుండి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నుండి మనం క్షేమంగా బయటపడాలి అని అడిగితే ఆయన రెక్కల నీడను శరణుజొచ్చి ఉండాలి. ఆయన రెక్కల నీడను దాగుకోవాలి. కీర్తనాకారుడు 61వ కీర్తన 4వ వచనంలో కూడా అంటున్నారు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని అంటున్నారు. ఎందుకు దేవుని రెక్కల నీడను దాగుకోవాలి? ఎందుకు ఆయన రెక్కల నీడను శరణుజొచ్చి ఉండాలి? ఆపదలలో ఉన్న ఒక వ్యక్తి, కష్టకాలములో ఉన్న ఒక వ్యక్తి ఎందుకు దేవుని రెక్కల నీడకి రావాలి అని అడిగితే, ఈరోజు దేవుని రెక్కల నీడ ద్వారా వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో
బోయాజు అనబడినటువంటి ధనవంతుడు, రూతు అనబడినటువంటి నయోమి గారి చిన్న కోడలు, మోయాబు దేశము నుండి వచ్చినటువంటి రూతుతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. అమ్మా రూతు, నువ్వు మోయాబులో ఉన్నంత కాలం నీ కుటుంబ వ్యవస్థలో సంతోషం లేదు. అనేక ఆపదలు వచ్చాయి. నీ కుటుంబంలో నీకు వివాహమైన తరువాత అన్ని జ్ఞాపకార్థ కూడికలే. ఎందుకనగా నీ భర్త చనిపోయాడు, నీ కుటుంబంలో సంతోషము లేదు. అటువంటి పరిస్థితులలో నీవు నీ పుట్టింటికి వెళ్లకుండా నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసింది. అమ్మా, దేశాన్ని విడిచిపెట్టావు, బంధువులను విడిచిపెట్టావు, స్నేహితులను విడిచిపెట్టావు, సమస్తమును వదిలి ఇదిగో యూదా దేశానికి వచ్చావు, బెత్లెహేముకు వచ్చావు. అయితే నువ్వు వచ్చింది బెత్లెహేముకు కాదమ్మా, యెహోవా రెక్కల నీడకు వచ్చావు. ఇక్కడ నీవు సురక్షితంగా నివసిస్తావు. ఒకప్పుడు అనేక బాధలు అనుభవించావు, ఒకప్పుడు కన్నీటితో నీ జీవితం గడిచింది, ఒకప్పుడు వేదనతో నువ్వు బ్రతికావు, ఒకప్పుడు నీ జీవితంలో సంతోషము లేకుండా కృంగిపోయిన పరిస్థితి. అయితే నువ్వు ఇప్పుడు వచ్చింది ఎక్కడికో తెలుసా? దేవుని రెక్కల నీడకు. ఇక్కడ నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది, సురక్షితముగా నివసిస్తావు. అనగా దేవుని రెక్కల నీడ భద్రతను కలుగజేస్తుంది. దేవుని రెక్కల నీడ అపాయము నుండి తప్పిస్తుంది. దేవుని రెక్కల నీడ కీడులో నుండి తప్పిస్తుంది. ఎందుకనగా కీడు అనే మాటను నువ్వే వినవు, సురక్షితముగా క్షేమంగా నివసిస్తావు. ఎందుకో నేను అడిగితే కీర్తనకాడు 91వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అనగా నీకు భద్రతను కలుగజేస్తాడు. వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు. మధ్యాహ్నమందు పాడు చేసే రోగము నుండి తప్పిస్తాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు అని అడిగితే దేవుని రెక్కల నీడని ఉన్నావు గనక ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆ రెక్కలు నిన్ను సురక్షితముగా నివసింపచేస్తాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ క్షేమము లేదు. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా ఎక్కడ క్షేమము లేని దినాలలో మనం ఉన్నాం. బహు భయంకరంగా ఈ కరోనా వైరస్ థర్డ్ వేవ్ చాలా భయంకరంగా శీఘ్రముగా వ్యాపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు భద్రతను కలుగజేసేవాడు, ఆయనే మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు అని దేవునితో మనవి చేశాడు. దేవుడే మనకు క్షేమాన్ని కలిగించేవాడు. ఆయనే తన రెక్కలతో మనలను కప్పుతాడు. ఆయనే మనలను దాస్తాడు, అపాయము నుండి విడిపిస్తాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, అపాయమేమీ రాకుండా దేవుడు నీకు భద్రతను కలుగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడను ఎందుకు దావీదు ఉండాలని ఆశపడుతున్నాడు అని అడిగితే, ఆ రెక్కల నీడ సురక్షితంగా, క్షేమముగా, భద్రతను కలుగజేసేది. మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ నీ జీవితంలో బలహీనుడుగా ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, ఈ రోగం తగ్గదని కృంగిపోతున్నావేమో, ఆరోగ్యమును కలుగజేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. యెహోవా రాఫా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరిచేవాడు. వాక్య భాగంలో రాయబడి ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య తన వాక్కు ద్వారా స్వస్థపరిచాడు. ఈ భూలోకంలో సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన మాట ద్వారా అనేక మంది బాగుపడ్డారు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుట ద్వారా బాగుపడ్డారు. ఆయన పాదముల యొద్ద అనేక మంది స్వస్థత పొందారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడకు రండి. ఆయన మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ప్రతి బలహీనత నుండి విడిపిస్తాడు. బాధలలో నీకు నెమ్మదినిచ్చే దేవుడు. కనుక
దేవుని రెక్కల నీడకు రండి. సురక్షితంగా, క్షేమముగా, ఆరోగ్యముగా ఉండి దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి భవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. అయా, క్షేమమును దయచేయండి. నీ బిడ్డల అవసరతలను మీరు తీర్చండి. ఘనమైన నీ కార్యాలు జరిగించండి. యేసు నామములో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, భద్రత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యాలు దయచేయండి, కృపాక్షేమాలు అనుగ్రహించండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. గొప్ప కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. సేవకు